ప్రతి క్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికైన ప్రొఫెసర్ కోదండరాం సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం కేటాయించిన సెక్యూరిటీని తిరస్కరించారు. ఇటీవల ఎమ్మెల్సీగా ప్రమాణం చేసి కోదండరాం ప్రభుత్వం తనకు కేటాయించిన సెక్యూరిటీని తిప్పి పంపించేశారు. తాను ప్రజల మనిషినని, వ్యక్తిగత భద్రతా సిబ్బంది అవసరం లేదని స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ పదవి తనకు అదనపు బాధ్యతగా మాత్రమే భావిస్తున్నట్లు వెల్లడించారు. ఉద్యమకారుల ఆశయాల కోసం కష్టపడి పనిచేస్తానని ఎమ్మెల్సీ కోదండరాం తెలిపారు. గన్మెన్లను తిప్పి పంపిన కోదండరాం ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం తనకి ఇచ్చిన భద్రతను నిరాకరించారు. ఎమ్మెల్సీలకు ఇచ్చే సాధారణ భద్రత కూడా తనకు వద్దని తేల్చి చెప్పేశారు. ఈ భద్రత వల్ల ప్రజలతో సత్సంబంధాలు దెబ్బతింటాయని భావిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు తమ సమస్యలను స్వేచ్ఛగా తనకు తెలియజేసే అవకాశం ఉంటుందని అన్నారు. భద్రతా సిబ్బంది ఉంటే ప్రజలు తన వద్దకు రాకుండా నిలువరించే ప్రమాదం లేకపోలేదని ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం వెల్లడించారు. ఈ మేరకు ప్రభుత్వం ఇచ్చిన గన్మెన్లను తిప్పి పంపించేశారు. భద్రత అందుకే వద్దు. ఎమ్మెల్సీ కోదండరాం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. ఈ నిర్ణయం వెనుక ఏదైనా కారణం ఉందా అన్న కోణంలో ఆరా తీస్తున్నారు. అయితే ప్రొఫెసర్ కోదండరాం మాత్రం ఎందుకు సెక్యూరిటీని తిరస్కరించారో స్వయంగా వెల్లడించారు. ఈ గన్మెన్ల భద్రత ఉంటే ప్రజలతో సంబంధాలు దెబ్బతినే ప్రమాదం ఉందని, అందుకే భద్రతను నిరాకరించినట్లు స్పష్టం చేశారు. భద్రత లేకపోతేనే ప్రజలు తన వద్దకు స్వేచ్ఛగా వచ్చి సమస్యలు చెప్పుకునేందుకు అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు. గతంలో తెలంగాణ ఉద్యమ సమయంలోనూ ఎలాంటి భద్రత లేకుండానే రాత్రి పగలు నిరసనలో పాల్గొన్న విషయాన్ని ఎమ్మెల్సీ కోదండరాం గుర్తు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ ప్రజలతో మమేకమవుతూ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన అంశాన్ని గుర్తు చేస్తున్నారు. గతంలో తాను ఎలా ఉండేవాడినో ఇప్పుడు కూడా అలానే ఉండాలని తాను కోరుకుంటున్నట్లు ప్రొఫెసర్ కోదండరాం తెలిపారు.